పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను. కానీ చివరికి జైల్లో గార్డ్ కావాల్సి వచ్చింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు ప్రశాంత్. అదేంటో కానీ 7 ఇయర్స్గా జైల్లో ఉన్న పెద్ద సైకో క్రిమినల్ దగ్గర డ్యూటీ వేశారు. క్రిమినల్స్ని సినిమాలో తప్ప లైవ్గా చూడడం ఇదే మొదటిసారి. ఏం జరుగుతుందో ఏమో. నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది. హాయ్ బంగారం, ఏం చెప్పమంటావు? ఈ జాబ్ ఇష్టం లేకున్నా ఈ జాబే చేయాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం, ఇక తప్పడం లేదు కదా. సరే మరి, ఓకే ఉంటా. సెల్ దగ్గరకు వచ్చేసా, బాయ్. ఏం తమ్ముడు, లవరా? ఎవర్రా నీకు తమ్ముడు? నాకు తమ్ముడు లేడు తమ్ముడు. తమ్ముడే కాదు, ఎవ్వరూ లేరు. కానీ ఒకతుండే తమ్ముడు, అదే నన్నిలా మార్చేసింది. ఎవరు? లవరు. అసలు ఈడేంటి, వీడికి లవర్ ఏంటి? నేను కూడా రిలేషన్షిప్లో ఉన్నా. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి. నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పరా. నాకు కథ తనను మొదటిసారి చూసింది అప్పుడే. తర్వాత ఏం జరిగిందో నువ్వే చూడు తమ్ముడు. అసలు టైం ఏంటంటే ఈడంటావు. లైసెన్స్ బాండ్ పేపర్ది. ఇదిగో లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్. ఇంకేం కావాలి? ఎలా లాగాలి? సైడ్ మిరర్స్ లేవు. పైంది కమాన్ తీ. మిరర్స్ కోసం డబ్బులు ఎందుకు ఇస్తారండి? లేదండి, బండి షోరూమ్ చెల్ ఎలా వస్తుందో అట్లాగే యూజ్ చేయాలి. తీ పైంది, తీవయ్యా తీ, ఇచ్చిపో. ఇదిగో పండగ చేసుకో. ఏందిరా బాబు, గల్లీలో కూడా వదిలేటరా? ఇలా అయిపోయినట్టండి. కమాన్ బండిది, కమాన్. కొంచెం మారండ్రా బాబు. పోరా. బండ పక్కది. ఏంటి? పేపర్స్. ఐడెంటిటీ కార్డ్ ఏంట్రా? లైసెన్స్. ఓ కార్డ్. గాట్ ఇట్. కార్డ్ కార్డ్. ఇదేంట్రా ఆరోగ్యశ్రీ తీసావు దరిద్రుడా? కామెడీగా ఉందా? ఏం లైసెన్స్ది? బండికి ఏమైనా ఉందా? అసలు బండి నీదేనా? నాదే. ఎక్కడి నుండి తీసుకొచ్చావు బండి? నా బండే. అయితే పేపర్స్ ఏవి? చూపించాం కదా. ఏవి? తీసుకోపా. వీడేంట్రా బాబు పొద్దున్నే ఇలాంటి బేరం. బండి దొరికింది, బ్రహ్మాండంగా వాడేసుకోవచ్చు. ఐ లవ్ యూ. ఇప్పటి వరకు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. నేను మాత్రం నీకే ప్రపోజ్ చేస్తున్నా. అదేంటి? నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇంకెంతమంది ప్రపోజ్ చేశారో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను చాలా మంది అమ్మాయిలు చూశాను, వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడికి రాలా, నువ్వే వచ్చావు. తీసుకో. 1 సెకండ్. అబ్బా, ప్రాణం తీసేస్తాను. దీనమ్మ జీవితం. ఛీ. హలో బాసు, దిగు. దిగే.
ఎక్కడ డ్రాప్ చేయాలా ఏంటి? వద్దురా బాబు, నువ్వు వెళ్ళరా అయ్యా. అలా కలిసి అందరు లవర్స్ లానే మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఏమైందో ఏమో సడన్ గా బ్రేకప్ చెప్పింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బ్రతిమలాడాను, అయినా ఒప్పుకోలేదు. విపరీతంగా బ్రతిమలాడాను, అయినా ఒప్పుకోలేదు. ఎందుకు బ్రేకప్ చెప్పిందో అర్థం కాలేదు. విపరీతంగా బ్రతిమలాడాను. కానీ ఒకరోజు ఒకసారి రూమ్ రమ్మని పిలిచాను, వచ్చింది. అప్పుడు బ్రతిమలాడాను, అయినా ఒప్పుకోలేదు. ఇక నాకు మండి కసా 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 వేశాను. అదే పొడిచాను, పోయింది. ఇందులో తప్ప ఏమనుందా? చెప్పు తమ్ముడు, చెప్పు. దీనికి నాకు బిరుదులు సైకోగాడు, క్రిమినల్ గాడు. చెప్పు తమ్ముడు, నువ్వే చెప్పు. నేను చేసిన తప్ప చెప్పు, నువ్వే చెప్పు తమ్ముడు, చెప్పు. నా కథలో అమ్మాయే లేదురా, నాకు కథే లేదు. నా టార్గెట్ ఎస్కేప్ అవ్వడం. ఇలాంటి క్రిమినల్స్ ఇక్కడే కాదు, బయట ప్రపంచంలో కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నాలా మీరెవరు మోసపోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ నీడను కూడా నమ్మకండి.